ఓం 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 అహమస్మి 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 స్థిర సుఖమాసనం దేహాన్ని మనసును నిశ్చలంగా ఉంచుకుంటాం. భుజాలు చేతులు వదులుగా ఉంటాయి. చేతులు కూడా రిలాక్స్డ్గా ఉన్నాయి. కనులు మూసుకొని ఉన్నాము. ముఖ్యమైనది పెదవులపై చిరునవ్వు మరువరాదు. ఎందుకు? ఏ కన్ఫ్యూషన్స్ లేకపోతే ఇక ఉండేది ఆనందమేగా. శివోహం 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 శివోహం. రజ్వజ్ఞానాద్ భాతి రజ్జౌ యథా హిః స్వాత్మజ్ఞానాదాత్మనో జీవభవః ఆప్తోక్త్యా హి భ్రాంతినాశే సరజ్జుః జీవో నాహం దేశికోక్త్యా శివోహం జీవో నాహం దేశికోక్త్యా శివోహం. దేశిక ఉక్త్య. దేశికుడు, దిశను చూపించేవారు దేశికుడు. డైరెక్ట్ హై, గురువు అని అర్థం. దేశకుడు గురువు గారు. ఉక్త్యా ఆయన యొక్క బోధనలచే నాహం జీవో శివోహం. ఐఎమ్ నాట్ జీవా, ఐఎమ్ శివ. నాహం జీవో దేశికోక్త్యా శివోహం. నాహం జీవో దేశికోక్త్యా శివోహం. జీవో నాహం దేశికోక్త్యా శివోహం. జీవో నాహం దేశికోక్త్యా శివోహం. జీవో నాహం దేశికోక్త్యా శివోహం. I am not the Jiva. Jiva is what? Jiva is this upadhigata చైతన్యం, జీవుడు. నేను ఈ పైకి కనిపిస్తున్న, లోపల తెలియవస్తున్న స్థూల సూక్ష్మ శరీరములు కాను. అహం జీవ నా. అహం శివ, శివోహం. శివోహం ఎలా తెలిసింది? దేశికోక్త్యా. కాంపిటెంట్ గురువు గారు బోధించారు.
ఎటువంటి వారు ఆయన? శాంతామహంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమభవార్ణవం జనానన్యానపి అహేతునాంతరయంతః. ఏ విధమైన వ్యాజము హేతు లేకుండా ఇతరులను కూడా తాను దాటడమే కాకుండా ఇతరులను కూడా సంసార సాగరాన్ని దాటిస్తారు. శాంత మహంత నివసంతి సంతు వసంతవత్ లోకహితం చరంతః. వసంతకాలం చూడండి, పువ్వులు, కాయలు, పండ్లు, అందాలు, చల్లదనం అంతా ఏ విధంగా ఇతరుల కోసం ఇస్తుందో గురువు కూడా వసంతకాలము వలె శాంతమహంతో నివసంతి సంతో తీర్ణా స్వయం భీమభవార్ణవం జనాన్ అన్యానపి అహేతునాంతరయంతః. అటువంటి దేశిక ఉక్త్యా నాహం జీవో అహం శివః శివోహం. మరి ఎన్నాళ్ళు ఎందుకు తెలియలే? చూద్దాం. శివోహం, శివోహం, శివోహం. లోతుగా గాలిని పీల్చి నిలిపి కొంచెంసేపు పూర్తిగా విడుస్తూ ప్రాణాయామం చేస్తూ నాహం దేహో శివోహం, నాహం జీవో శివోహం, నాహం జీవో శివోహం, నాహం జీవో శివోహం అనే ధ్యానంలో ఉంటాం. జీవో నాహం శివోహం, జీవో నాహం శివోహం.
జీవో నాహం శివోహం జీవో నాహం దేశికోక్త్యా శివోహం జీవో నాహం దేశికోక్త్యా శివోహం రజ్జ్వజ్ఞానాద్ భాతి రజ్జౌ యథా అహిః రజ్జువు అనేటటువంటి జ్ఞానం లేక అజ్ఞానము వలన భాతి ప్రకాశిస్తుంది. రజ్జౌ ఆ త్రాటియందు యథా ఏ విధముగా అహిహి పాము సర్పము అజ్ఞాన కాలంలో ఏ విధముగా త్రాటియందు పాము భాసిస్తుందో. అక్కడ అజ్ఞానం అంటే చీకటి. మసక చీకటిలో ఏ విధముగా త్రాడు పాము అని భ్రమగొలుపుతుందో. రజ్జ్వజ్ఞానాద్ భాతి రజ్జౌ యథా హిః. క్వశ్చన్ ఏమిటి? రజ్జు సర్పభ్రాంతి కాదు, నాకు జీవభ్రాంతి ఎలా వచ్చింది అనేదానికి అది దృష్టాంతం. దాష్టాంతికం ఏమిటి? స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః ఆత్మనః స్వరూపాత్మయందు జీవభావః జీవుడుననే భావము స్వ ఆత్మ అజ్ఞానాత్ స్వరూప అజ్ఞానము వలన జీవభావ. రజ్జువు యొక్క అజ్ఞానము వలన సర్పభావ లేక సర్పభ్రాంతి, స్వ ఆత్మ అజ్ఞానము వలన ఆత్మయందు జీవభావ. స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః రజ్జ్వజ్ఞానాద్ భాతి రజ్జౌ యథా హిః. స్వాత్మజ్ఞానాదాత్మనో జీవభావః రజ్జు అజ్ఞానాత్ భాతి రజ్జౌ యథా హి. రజ్జౌ త్రాటియందు యథా ఏ విధముగా అహిహి సర్పము భాతి ప్రకాశిస్తుందో. ఎందువల్ల సర్పం అనుకున్నాము? రజ్జ్వజ్ఞానాత్ రజ్జు యొక్క అజ్ఞానము వలన, అంటే రజ్జు అనేటటువంటి నిజము ఆవరించబడి ఉండుట వలన, చీకటి చే. దృష్టాంతం, సర్పం లేదే వేదాంతం లేదు. రజ్జు సర్ప భ్రాంతి వచ్చే తీరుతుంది. రజ్జ్వజ్ఞానాద్ భాతి రజ్జౌ యథా హిః. స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః. జీవభావః ఐఆమ్ దిస్ పరిచ్ఛిన్నమైనటువంటి ఒక వ్యక్తిని, ఫలానా ఫలానా వాడిని, ఫలానా ఫలానా ఆమెను. నాకు ఈ పరిధులు ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి, కష్టాలు నష్టాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి, ద్వంద్వాలు ఉన్నాయి, నేను నాది ఉంది, అహంకారం ఉన్నది. ఇవన్నీ జీవభావం, అహంత మమత. ఈ జీవభావము ఆత్మనః తన స్వరూప ఆత్మయందు జీవభావ స్వాత్మ అజ్ఞానాత్ స్వాత్మ స్వరూప ఆత్మయందు అజ్ఞానాత్ అజ్ఞానము వలన. శివోహం అని మర్చిపోయాను, నా కాన్ఫరెన్స్లో చెప్పారుగా. జీవభావం పొందగానే నేను ఈశ్వరుడని మర్చిపోయాను. ఈశ్వరుడు మర్చిపోలే, తను ఈశ్వరుడని తెలుసుకున్నాడు మాయలో ఉన్నా కూడా. నేను మాయాక్రాంతుడనై జీవుడనై బతుకుతున్నా. ఎందుకు? శివభావం పోయింది, పరమాత్మ నేను అనేటటువంటి భావము మరుగున పడిపోయింది. మర్చిపోయాం, కప్పుడిపోయింది, తెలియకుండా పోయింది. అజ్ఞానం అని ఒకటే అర్థం. స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః.
మరి దృష్టాంతంలో పాముని ఎలా తెలిసింది? పాము కాదు ఇది త్రాడు అనే విషయం ఎలా తెలిసింది? ఆప్తోక్త్యా హి భ్రాంతినాశే ఆప్త ఉక్తి. ఆప్తోక్తి ఆప్తుల యొక్క పలుకు, మాట, బోధన. ఎవడో ఆప్తుడు వచ్చాడు. "రే, ఎందుకురా అలా వణికి చస్తున్నావు? ఇక్కడ పాము ఉంది. ఏదిరా పాము, చూద్దాం రా." టార్చిలైట్ పట్టుకెళ్ళి దాని మీద వేసి కర్రపులతో అటు ఇటు కదిపి, "ఇది పాము కాదురా, తాడు" అని ఆప్త ఉక్తి. వెంటనే పాము పోయింది. పాము లేకుండా పోవడానికి ఎంతసేపు పట్టింది? వెంటనే. పాము పోయిందంటావా? లేదు, అసలు పామే లేదు కదా. పాము భ్రాంతి పోయింది. అసలు పాము అన్నది ఉంటే అది ఉండడం పోవడం, మూడు అవస్థలలోనూ లేదు. పాము అని భ్రాంతి చెందకముందు అది తాడే, పాము లేదు. భ్రాంతి చెందిన సమయంలో కూడా భ్రాంతి సర్పమే ఉంది, కానీ అక్కడ నిజంగా ఉన్నది తాడే. భ్రాంతి పోయిన పిదపై ఎలాగూ పాము భ్రాంతి లేదు, ఉన్నది త్రాడే. అదేవిధంగా ఈ సంసారం అనే భ్రాంతిలోనున్నప్పుడు నేను పరమాత్మనే. భ్రాంతి కలగడానికి ముందు పరమాత్మ, భ్రాంతి పోయిన తరువాత కూడా పరమాత్మని. త్రికాలముల యందు శివోహం. భ్రాంతి కాలంలో నేను జీవుడు అంటూ సతమతమవుతున్నాను, సఫర్ అవుతున్నాను. కష్ట నష్టాలు, శీతోష్ణాలు, రాగద్వేషాలు, జయాపజయాలు, సత్కార అవమానాలు అనేటటువంటి ద్వంద్వాలతో, అహంత మమతతో, నేను నాది అనేటటువంటి పీడింపుతో, కర్త భోక్త అనేటటువంటి రోల్స్తో సతమతమవుతున్నాను. ఎందువలన? స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావ. స్వాత్మయందు అజ్ఞానము వలన నాయందు జీవభావము కలిగినది. ఎలా పోయింది? ఆప్తోత్యాహి భ్రాంతి నాశే. ఆప్తుని యొక్క బోధన వలన భ్రాంతి పోయి రజ్జువే మిగిలింది. ఉన్నది రజ్జువే. ఆప్తోక్త్యా హి భ్రాంతి నాశే సరజ్జు. సహా అది రజ్జువే, త్రాడే. భ్రాంతి సమయంలోనూ అది త్రాడే, భ్రాంతికి ముందు అది తాడే, భ్రాంతి పోయిన తర్వాత ఎలాగూ తాడే. పాము అనేది కల్పితము, కల్పిత సర్పము. పోవుట అనేది ఉండదు. కల్పిత సర్పము యొక్క భ్రాంతి పోయింది. అలాగే కల్పిత జీవభావం, మిథ్యాజీవభావం, అది పోయింది ఇప్పుడు. ఎందువలన? శాంతమహ నివసంతి సంతో అటువంటి గురువు గారు దేశికోక్త్యా, గురోపదేశం చేత, జీవో నాహం, ఐఎమ్ నెవర్ ది స్నేక్, ఐఎమ్ నెవర్ ది జీవా. అక్కడ దర్ ఇస్ నెవర్ ఎ స్నేక్, అలాగే ఐఎమ్ నెవర్ ద జీవా. శివోహం, ఐఎమ్ ది శివ, పరమేశ్వర, పరమాత్మ. అహమస్మి, సోహం, శివోహం, ఆనందోహం, చిదోహం,
Sadoham. Then what happened to your jiva? Naham jiva. Why? I was well informed by my teacher, director. Desikoktya naham jivo శివోహం. ఏ విధముగా ఆప్తవచనములతో సర్పభ్రాంతి పోయి రజ్జువే ఉన్నదని తెలిసినదో అదే విధముగా దేశకుని యొక్క బోధన వలన శృతి బోధన వలన దేశకుడంటే రెండు, ఒకటి గురువు, రెండు శాస్త్రం. శాస్త్రమే గురువు, గురువే శాస్త్రం. రెండు వేరే ఉండవు. నిజమైన గురువు శాస్త్రాన్ని బోధిస్తారు. దేశికోక్త్యా నాహం జీవ అహం శివ శివోహం. ఎప్పుడైతే భ్రాంతి పోయిందో, సర్పభ్రాంతి పోయిందో, దాని వలన కలిగినటువంటి వికారాలు అన్నీ కూడా అణిగిపోయాయి. అలాగే ఎప్పుడైతే జీవభావము పోయిందో, శివోహం అని తెలిసిందో, అప్పుడు జీవభావం వలన కలిగినటువంటి కన్ఫ్యూషన్స్ ఇంత అంతా కాదు. పుట్టిన దగ్గర నుంచి వాటి వరకు అవే కన్ఫ్యూషన్స్. ఆ కన్ఫ్యూషన్స్ అన్నీ పోయాయి. దెన్ హూ ఆర్ యూ? ఐ యామ్. నో మోర్ క్వాలిఫికేషన్స్. ఐ యామ్ శర్మ, ఐ యామ్ నాగరత్నం, I am Mohan Rao. Nothing. I am mother. I am daughter. I am old. I am rich. I am educated. I belong to this place. I am having this varna, that gotra, this kula. All that are body's qualifications. Now, నాకు బాడీ లేదు మర్రో, ఐఎమ్ నాట్ ఎ జీవా అంటే శివోహం. ఏదైతే నిస్సంగము, నిర్గుణము, నిరాకారము, నిరంజనము, నిర్వికల్పము, ఆ శివోహం నేనే అని శాస్త్ర గురువాక్యాల ప్రమాణం ద్వారా తెలిసొచ్చింది. మూడు నిమిషాల పాటు శివోహం 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 అంటూ ధ్యానంలో ఉందాం.
శివోహం 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 రజ్వజ్ఞానాద్భాతిరజ్జౌ యథా హి స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభవః ఆప్తోక్త్యా హి భ్రాంతినాశే చ రజ్జుః జీవో నాహం దేశికోక్త్యా శివోహం జీవో నాహం దేశికోక్త్యా శివోహం 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 విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవాలి. నాహం జీవో దేశికోక్త్యా శివోహం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే శంకరులు దేశికులు మనకు బోధించారు. నాహం జీవ శివోహం. ఆత్మపంచకం 2వ శ్లోకం. శివోహం శివోహం శివోహం. స్వస్తి.